రెండేళ్ల రేవంత్ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో నియంత పాలనకు మరో నిదర్శనమే యూరియా కొరతను కప్పిపుచ్చుకోవడం. ప్రభుత్వం ఎంతిస్తే అంత, ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకోవాలి. వరికి 2, మక్కకు 3 బస్తాలంటూ సర్కారు లెక్కలు కడుతోంది. ఒక్క రోజులో తీసుకోకపోతే బుకింగ్ క్యాన్సిల్, ఒక్క బస్తా ఎక్కువ ఇవ్వకుండా రూల్స్. ఇక రైతులకు యూరియా అందాలంటే అది సర్కారు దయతోనే రావాలన్నమాట. ఆడలేక మధ్యన ఊడన్నట్లుగా రైతులకు యూరియా సప్లై చేయలేక యాప్ పేరుతో కోతలు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ యూరియా కొరత రాలేదు. కానీ ఇప్పుడు గతంలో రాష్ట్రం ఏర్పడక ముందున్న కష్టాలు పునరావృతమవుతున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం ఒక పండుగలా చేసుకున్న రైతాంగం ఇప్పుడు వ్యవసాయం దండుగానే రోజులు వస్తున్నాయి. చివరకు యూరియా కోసం కూడా రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. రేవంత్ పాలనలో 2 ఏళ్లుగా యూరియా కోసం కూడా రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు యూరియా యాప్ అంటూ రైతులపై మరో పిడుగు వేసింది. యాప్ పేరుతో యూరియాకు కోతలు విధించింది. రైతులకు అవసరమైనంత యూరియా ఇవ్వడం అసాధ్యమని తేల్చింది. ప్రభుత్వం ఇచ్చినంతే తీసుకోవాలి. ప్రస్తుతం యాసంగిలో ఎక్కువ వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు రైతులు సాగు చేస్తారు. ఈ పంటలకు ఎకరానికి ఎంత యూరియా ఇవ్వాలో సర్కార్ నిర్ణయించింది. వరి ఎకరానికి 2 బస్తాలు, మొక్కజొన్న పంటకు 3 బస్తాలు, మిర్చికి 5 బస్తాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సాధారణంగా వరి ఎకరానికి 3 నుంచి 4 బస్తాలు, మొక్కజొన్న 4 నుంచి 5 బస్తాలు, మిర్చికి 8 నుంచి 10 బస్తాల యూరియా అవసరం పడుతుంది. మొక్కజొన్న ఎక్కువగా సాగు చేసే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎకరానికి 10 బస్తాలు కూడా అవసరం ఉంటుంది. ఒకవేళ యూరియా వేయగానే వర్షం పడితే కొట్టుకుపోతుంది. దీంతో మరోసారి యూరియా వేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు ఇచ్చే 2-3 బస్తాలు ఏ మూలకు సరిపోతాయని, ఏం చెయ్యాలని రైతులు అయోమయంలో పడుతున్నారు. తమ అవసరాలు, భూముల పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఎంత యూరియా ఇవ్వాలో ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తారని రైతులు మండిపడుతున్నారు. యాప్ బుకింగ్లతో ఇచ్చే బస్తాలు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా పంపిణీలో కోతలు పెట్టి యూరియా కొరతను సృష్టిస్తున్నారు. యూరియా కొరత పేరుతో వ్యాపారులు అన్నదాతలను నిలువున దోచుకుంటున్నారు. ఒక బస్తా ధర 276 రూపాయలైతే 350 రూపాయలకు విక్రయిస్తున్నారు. యూరియా కోసం తిరిగి వేసారిన రైతులు ఎక్కువ డబ్బు వెచ్చించి వ్యాపారుల దగ్గర కొనుక్కోవాల్సి వస్తోంది. రైతుల అవసరాలను అదునుగా చేసుకుని వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. యూరియా పంపిణీ విషయంలో కొత్త యాప్ను తీసుకొచ్చి యూరియా కొనుగోలును మరింత క్లిష్టతరం చేసింది. రైతులు యూరియా దక్కించుకోవాలంటే పద్మ వ్యూహాన్ని ఛేదించాలి. అప్పుడు సాగు చేసే పంట రకాన్ని బట్టి రైతులకు మొత్తం ఎన్ని బస్తాల యూరియా ఇవ్వాలో నిర్ధారించి కేటాయిస్తుంది. అంతేకాదు ఇదంతా తతంగం ఒక్క రోజులోనే పూర్తి చేసుకోవాలి. 24 గంటల్లోపు బుకింగ్ చేసుకుని కొనుగోలు చేయాలి. లేదంటే బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది. దీంతో రైతులు మళ్లీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులకు యూరియా పంపిణీలో కోత పెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న సర్కారు రైతులకు ఏ వైపు నుంచి కూడా మార్గం లేకుండా చేసింది. ఇందులో భాగంగా ఎవరైనా రైతులు 1-2 యూరియా బస్తాలు ఎక్కువ తీసుకునేందుకు సాగు భూమిని అధికంగా చూపిస్తే ఆ తర్వాత వారిని ఇబ్బందులు పెట్టే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ పంటలు కొనుగోలు చేసే సమయంలో రైతుల వాస్తవ సాగును పునఃపరిశీలించనుంది. ఇందులో తేడాలుంటే రైతుల పంటల్ని కొనుగోలు చేయకుండా తిరస్కరించేలా చర్యలు చేపట్టింది. ఈ విధంగా రైతులకు అవసరమైన యూరియా ఇవ్వకుండా ఆ తర్వాత పంటలు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.